సో యాక్టింగ్ దగ్గర ఇట్స్ డెఫినెట్లీ నేను చాలా పర్టిక్యులర్, మేబీ టఫ్ అంటారు, బట్ ఈ సినిమా ఈ కథ విన్నప్పుడు నాకు రామకృష్ణ చెప్పాను కదా, నేను రామకృష్ణ క్యారెక్టర్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. ఆయన షేడ్స్ ఆఫ్ గ్రే, తెలుగులో ఒక చిల్లర వెధవ ఫస్ట్ మీట్ చేసినప్పుడు. ఈ క్యారెక్టర్ని ఎవరు క్యాస్ట్ చేస్తే బాగుంటుందని నేను చాలా ఆలోచించాను. 2 సినిమాలు కొత్త వాళ్ళతోనే తీశాను, అప్పుడు అది అవసరం. ఇప్పుడు లక్కలీ 2 సినిమాల తర్వాత నోన్ ఫేసెస్ వెళ్ళొచ్చు, బట్ నోన్ ఫేసెస్ తో వెళ్ళొచ్చు. వెళ్ళినప్పుడు ఒక ఆర్టిస్టిక్ లిమిటేషన్ ఏంటంటే మీరు కథ చెప్పగలరు, లైక్ యూ కెన్ ప్రిడిక్ట్ ద స్టోరీ. సో అందుకే నేను మళ్ళీ ఇది అవకాశం ఉన్నా కొత్త వాళ్ళతో వెళ్దాం అనుకున్నాను. అది ఎవరు అనుకున్నప్పుడు రామకృష్ణ చెప్పాడు కదా, రామకృష్ణ నాకు యుఎస్ లో పరిచయం అయ్యాడు. సో అప్పుడు నేను ఫిక్స్ అయిపోయాను, ఈ అబ్బాయి నార్త్ ఇండియన్ అనుకున్నా, ఒక సరిగిన ఒక 15 minutes కాన్వర్సేషన్ తర్వాత వైజాగ్ ఆస్వాదించాడు. ఆ మేనరిజమ్స్ అవన్నీ చూస్తే దిస్ ఇస్ తప్పు. నిజంగా ఐ థాట్ హీ వాజ్ అనకూడదు, ఒక చిల్లర వెధవ అనుకున్నాను. ఐ హోప్ ఇట్స్ నాట్ టూ బ్యాడ్ ఆఫ్ వర్డ్, బ్యాడ్ వర్డ్. ఓకే, ఇట్స్ నాట్ బ్యాడ్ వర్డ్, బట్ ఆయన మేనరిజమ్స్, ఆ యాస, ఇది యూనో ఒక వైజాగ్ యాస లేజీగా మాట్లాడతాం, అదంతా రామకృష్ణ క్యారెక్టర్ అనమాట.